ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండేవారైతే 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగానికి లూజ్ ఇలా తీసుకోవాలి. కింద భాగానికి ఇది బెల్ట్ భాగానికి వేరే క్లాత్ మళ్ళీ ముక్క తీసుకోవాలి. ఇది ఎంతైతే ఉందో అంతవరకు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. లూజు బ్లౌజ్కి ఈ వెనక భాగం ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి మెడ భాగం ఎంతైతే కరెక్ట్గా ఉందో ఇలా చూసుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఈ విధంగా పొడవు ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా ఇది ఎంతైతే ఉందో బ్లౌజ్ అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎదరకి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పాయింట్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగానికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ లూజు ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ పైన ఖర్చు భాగానికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి మెడ భాగానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి సెకండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి ఇప్పుడు నడుం భాగం మన బాడీకి లూజ్ ఎంత అయితే ఉందో ఈ ఖర్చు భాగం అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ పైకి ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగం దగ్గరికి లూజ్ ఇలా లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం క్రాస్ కట్ కాబట్టి క్రాస్ ఇలా రౌండ్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ భాగానికి వెనక్కి తిప్పడం కోసం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ వేయడం చూపిస్తాను. ఇది మధ్య షోల్డర్ నుంచి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు భాగం ఉందో వెనక భాగానికి అది కొలుసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా వెనక డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగంతో ఎదర భాగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని సైజ్ చూసుకొని వేసుకోవాలి. క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ముక్కతో క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగం తీసుకోవాలి. ఈ ఉక్సుల భాగం మధ్య భాగం షోల్డర్కి ఇలా పైన ఖర్చు భాగం దగ్గర నుంచి కింద ఇక్కడ వరకు ఇలా సాగదీయకుండా మామూలుగా పట్టుకొని చూసుకోవాలి. సాగదీస్తే మళ్ళీ పెద్ద అయిపోతుంది. ఈ విధంగా ఇలా పట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది. దీన్ని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి కిందకి. ఇప్పుడు అక్కడి నుంచి ఉక్సుల భాగంతో కొలుసుకోవాలి మెడ భాగానికి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ గీత దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా క్రాస్ చేసుకోవాలి రౌండ్. మళ్ళీ ఒకసారి మెడ భాగం సరిపోతుందో లేదో ఒకసారి మళ్ళీ కొలిసి చూసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచే స్టిచ్చింగ్ పాయింట్కి తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఈ మధ్య భాగం ఖర్చు భాగంకి డాట్స్ కోసం కింద ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడికి తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి కిందకి లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద ఖర్చు భాగానికి పట్టుకోవాలి. ఈ మధ్య భాగం పైన షోల్డర్ మధ్య భాగంలో పెట్టుకొని కిందకి ఇలా చూసుకోవాలి. అంటే ఇక్కడికి లోతు తీయాలని తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఈ పైనుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు అయితే పైనుంచి తీసుకోవచ్చు. లేదు లావుగా ఉండేవాళ్ళు అయితే కొంచెం చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్నవాళ్ళు కిందకి ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను సన్నగా ఉండే వాళ్ళ కోసం ఈ విధంగా పెడుతున్నాను మార్కింగ్. కొంచెం నడుము వైపు కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగానికి లూజ్ ఎంత అయితే ఉంది మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మధ్య భాగానికి ఇలా మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మన బ్లౌజ్ని బట్టి ఎంతైతే ఖర్చు భాగం పొడవుందో చూసుకొని వాటికి ఈ విధంగా గీతలు పెట్టుకోవాలి.
ఈ ఉక్సుల భాగంతోనే ఈ డాట్స్ ఎంత అయితే ఉన్నాయో చూసుకోవాలి. ఎదర ఖర్చు భాగానికి కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇవి మధ్యలో డాట్స్ బాగా సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పైనుంచి మధ్య ఖర్చు భాగం కింద ఖర్చు భాగానికి ఎలా వేయాలో చూపిస్తాను. మధ్య ఇక్కడ వరకు మనం లోతు తీసిన దగ్గర నుంచి కింద భాగానికి ఇలా డాట్ వస్తుంది. ఈ విధంగా దీని పొడవు ఎంత ఉందో కింద డాట్ పొడవు చూసుకొని వేసుకోవాలి. కింద కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య భాగం నుంచి చంక భాగం వస్తుంది. ఇప్పుడు రెండింటి మధ్య నుంచి చంక భాగం ఉంది డాట్ వేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి ఇది మన లూజ్ ఎంత అయితే ఉందో అంత వేసుకోవాలి సైడ్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం చూపిస్తాను. ఇప్పుడు ఇది 2 పొరల మీద వేసుకోవాలి. దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు చేతులు లూజ్ తీసుకుందాం. ముందు ఇది కొంచెం పొట్టిగా ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలని కొంచెం క్లాత్ ఎక్కువ పెడుతున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ కోసం ఇంత ఎక్స్ట్రా పెంచడం కోసం ఇంత తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ పైన హ్యాండ్స్ దగ్గర ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు భాగానికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చేతులు చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ పైన ఖర్చు భాగానికి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఇది ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన చేతుల పైన భాగం నుంచి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మన ఖర్చు భాగం హ్యాండ్స్కి ఎంతైతే అవసరమో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన భాగానికి ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇది ఫోల్డింగ్ కోసం ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు లోతు తీసుకోవాలి హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు రైట్ సైడ్ పైకి వేసుకోవాలి ఈ విధంగా.
రెండు రైట్ సైడ్లు కూడా లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఈ పైన వచ్చేసరికి రాంగ్ రావాలి. ఇప్పుడు మనకి ఇది ఎంతైతే ఖర్చు భాగం ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మన చేతి లూజ్. ఇది ఈ లూజ్ దగ్గర నుంచి మనం కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎదర భాగం రావడం కోసం తెలియడం కోసం ఇక్కడ ఎలా కట్ చేసుకోవాలి. ఈ చంక లోతు తీయడం వల్ల ముడతలు రాకుండా ఉంటాయి. అందుకు హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి. ఇప్పుడు షేప్ మొక్కలు తీసుకుందాం. ఈ ఉక్సుల భాగంతో తీసుకోవాలి షేప్ మొక్కలు. ఇప్పుడు ఇది ఎంతైతే ఉందో కరెక్ట్గా కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం తీసుకోవాలి. ఈ విధంగా ఇది ఎంతైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ అక్కడ వరకు మార్కింగ్ ఒకటి, పైన ఖర్చు భాగానికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద కూడా కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. ఇది ఎంతైతే ఉందో నడుము భాగం కరెక్ట్గా అంతవరకు పెట్టుకోవాలి. ఇక్కడ కటింగ్ కోసం స్టిచ్చింగ్ పాయింట్కి ఒకటి, కటింగ్ కోసం ఒకటి, ఖర్చు భాగానికి రెండు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు 3.5 ఇంచెస్ వస్తుంది. ఈ నడుము భాగం వైపు అయితే 2.5 ఇంచెస్ వస్తుంది. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు తీసుకోవచ్చు ఒక్కొక్క వైపు, తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి తీసుకొని వేరే కలర్ అయినా తీసుకొని వెనక భాగానికి వేసుకోవాలి. నేను 2 తీసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు కట్ చేయడం కోసం క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు కట్ చేయడం 2 తీసుకోవాలి. ఒకటి తాళ్ళు భాగానికి, ఇంకొకటి ఉక్సుల భాగానికి 2 ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగానికి బెల్ట్ భాగం కోసం ఇలా ముక్క కట్ చేసుకోవాలి. ఇది బెల్ట్ భాగం కోసం. ఇప్పుడు నెక్ క్రాస్ కట్ కాబట్టి క్రాస్గానే ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ముక్కలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.